అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు మాది దోచిన కథలు. ఫ్రెండ్స్, నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేసిన కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ 1ని అప్లోడ్ చేశాను. కోర్స్ మీలో చాలామంది చూశారు. కానీ ఈ స్టోరీ పాత ఛానల్లో ఉండదు కాబట్టి కంటిన్యూటీ మిస్ అవ్వకూడదని మళ్ళీ మొదటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు చదివినా సరే మరొకసారి చదవండి, ఎందుకంటే ఇది మీ ఫేవరెట్ స్టోరీ కాబట్టి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ స్టోరీ చాలా బాగుంటుంది. మరి మన కథలోకి వెళ్ళిపోదామా? కాంట్రాక్ట్ మ్యారేజ్ 2వ భాగం. రచయిత తనుషా రెడ్డి గారు. నో, ఇట్స్ నాట్ ఈజీ ఆర్య. ఆ సైతాన్ గురించి నీకు పూర్తిగా తెలియదు. కావాలని అవకాశం అడ్డుగా పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకున్నాడని అంటుంది ఆయుషి. ఆయుషి, తనేమైనా నిన్ను బాధ పెట్టాడా అని ఆర్య అడుగుతాడు. ఇప్పటి వరకు లేదు, కానీ ఏదో హైడ్ చేస్తున్నాడు అనిపిస్తుంది ఆర్య అని ఆయుషి అంటే, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను మళ్ళీ మీట్ అవుతానని అంటాడు ఆర్య. మిస్ యూ, నన్ను త్వరగా తీసుకొని వెళ్ళిపో ఆర్య అని అతని చేతులు పట్టుకొని చెప్పి తిరుగుతుంది ఆయుషి. ఆమె తనకు కనుమరుగయ్యేంత వరకు చూసిన ఆర్య భారమైన మనసుతో ఇంటికి స్టార్ట్ అయ్యి మధ్యలో నువ్వు మొబైల్ సిమ్ తీసుకుని ఆయుషికి మెసేజ్ చేసి ఇంటికి చేరుకుంటాడు. మెసేజ్ చూసుకున్న ఆయుషి సేవ్ చేసుకుంటే వెనుక నుండి వచ్చిన నజియా గారు బేటీ అని పిలుస్తారు. కంగారుగా ఆయుషి వెనక్కి తిరిగి చూస్తే, ఏమైంది, ఎందుకు కంగారు? నేనే కదా అని దగ్గరికి వచ్చి నేను ఒకటి అడగాలని వచ్చాను ఆయుషి. అడగండి ఆంటీ అనబోయి అత్తమ్మ అని అంటుంది ఆయుషి. నాకు తెలుసు మీ పెళ్లి చాలా తొందరగా జరిగిపోయింది. ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియదు. నైట్ అయాస్ నేను ఏమైనా ఇబ్బంది పెట్టాడా అని ఇబ్బందిగా అడుగుతారు నజియా గారు. ఆయుషికి ఏం చెప్పాలో అర్థం కాక చూస్తుంటే ఆమె మౌనాన్ని మరోలా అర్థం చేసుకున్న నజియా గారు, మీరిద్దరూ అన్యోన్యంగా కలిసి ఉంటే చాలని అంటుంది. అత్తయ్య, మిమ్మల్ని ఒకటి అడగనా అని ఆయుషి అంటుంది. అడగమ్మా. నేను హిందూ, మీరు ముస్లిం. మీ పద్ధతులు ఏవి నాకు తెలియవు. అయినా నన్ను ఎందుకు మీ కోడల్ని చేసుకున్నారు? పెళ్లి సమయంలో మీ బంధువులు నన్ను చూసి ఏవేవో అనుకోవడం నేను విన్నానని అంటుంది ఆయుషి. చిన్నగా నవ్వుతూ ఆయుషి తల నిమురుతూ, మేరా బేటా ఇష్టమే. నా ఇష్టం ఆయుషి. తను నేను ఇంతకు ముందే చూశాడు, నేను కూడా అని నజియా గారు అంటారు. ఏంటి, నేను ముందే తెలుసా? ఆశ్చర్యంగా అడిగింది ఆయుషి. నీకు గుర్తుందో లేదో కానీ నేను ఒకరోజు నిన్ను గుళ్ళో చూశాను. చూసిన వెంటనే కోడల్ని చేసుకోవాలనిపించింది. వాడు వచ్చే సమయం అయ్యింది, వెళ్ళమ్మా అని అన్నారు నజియా గారు. బాల్కనీలో చున్ని భుజాల చుట్టూ కప్పుకొని గార్డెన్లోకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్న ఆయుషిని బెడ్రూమ్లో వర్క్ చేసుకుంటున్న అయాస్ చూస్తాడు. పైకి లేచి నైట్ ట్రాక్ ప్యాంట్ ప్యాకెట్లో చేతులుంచుకొని ఆమె వెనకాల నిలబడతాడు అయాస్. అయాస్ని గమనించిన ఆయుషి జుట్టుని వెనక్కి నెడుతుంది. నడుము కింది వరకున్న లూజ్ హెయిర్ అయాస్ మొహాన్ని ముద్దాడితే కళ్ళు మూసి గుండెల నిండుగా పరిమళాన్ని పీల్చుకుంటే వెనుతిరిగి అయాస్ను కంగారులో వెనక్కి పడబోతుంది ఆయుషి. నడుము పట్టుకున్న అయాస్ నిలబెట్టి, నువ్వు ఇంత ఆలోచించినా ఇక్కడి నుంచి తప్పించుకోవడం నీ వల్ల కాదు ఆయుషి. బెటర్ టు అడ్జస్ట్ హియర్ అని బేస్ స్వరంతో అంటాడు. మిస్టర్ ఖాన్, నేను మీకు ముందే తెలుసా అని అడుగుతుంది ఆయుషి. తెలుసుకొని ఏం చేస్తావు? వెనక్కి వెళ్ళలేవు కదా, వెళ్ళి పడుకో. గుర్రుగా చూస్తూ వెళ్ళి సోఫాలో పడుకుని బ్లాంకెట్ని గుండెల మీద వరకు లాక్కుంటుంది ఆయుషి. బాల్కనీ గ్లాస్ డోర్ లాక్ చేసి కర్టన్ లాగి బెడ్ మీద పడుకున్న అయాస్ సోఫాలో నిద్ర రాక తిప్పలు పడుతున్న ఆయుషిని చూసి, అంత ఇబ్బంది పడే బదులు బెడ్ మీద పడుకోవచ్చు కదా అని సైడ్ స్మైల్ ఇస్తాడు. నీలాంటి సైతాన్తో మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు. ఇంకెలా వచ్చి నీ పక్కన పడుకుంటాన్రా అని మనసులో అనుకున్న ఆయుషి కోపంగా చూస్తూ కళ్ళు మూసుకుంటుంది. నా దగ్గరికి రావట్లేదు, తనంతట తనే ఉంటున్నాడంటే అర్థం నాకు ఇష్టం లేదని తెలుసా? నా ఇష్టానికి వాల్యూ ఇస్తున్నాడా అని మనసులో అనుకుంది ఆయుషి. నెక్స్ట్ డే తల్లి వంట చేస్తుంటే హాల్లో ముభావగా కూర్చున్న ఆయుషిని చూసి అమ్మీ అని పిలుస్తాడు అయాస్. నజియాతో సహా బాను ఆయుషి ఉలికిపడి చూస్తే తను చేస్తోంది వంట. నువ్వు కిచెన్ నుండి బయటికి రా అని అంటాడు అయాస్. అయాస్, ఈరోజు నీ ఫ్రెండ్స్ అబ్బాజాన్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వస్తున్నారు. తను ఎలా అంతమందికి వంట చేస్తుంది నాన్న అని నజియా గారు అంటారు. చెయ్యాలి ఆయుషి, గో అని అంటాడు అయాస్. నాకు కుకింగ్ రాదని మెల్లిగా చెప్తుంది అయాస్. ఐ సెడ్ గో అని గట్టిగా వినిపించిన గొంతుకు పరుగున కిచెన్లోకి వెళ్తుంది ఆయుషి. అయాస్ నాకు హెల్ప్ చేస్తుందిలే పోనీ అని నజియా అంటే, నో అమ్మీ, మేరీ బేబీగా కానా, ఈరోజు నేను తినాల్సిందని స్థిరంగా అంటాడు అయాస్. ఆయుషి పళ్ళు పటపట కొరుకుతూ పాయిజన్ కలిపి పెట్టాలి వీడికి, నా పాలిట ఎముడయ్యాడు అని మనసులో తిట్టుకుంటున్న ఆయుషి నజియా గారి వైపు జాలిగా మొహం పెట్టి చూస్తుంది. నేను చెప్తాను చేసే ఆయుషి, వంట చేయడం పెద్ద కష్టమేమి కాదు, ప్రయత్నిస్తే వచ్చేస్తుందని నజియా గారు చెప్తుంటే, అవును బాబీ, నేను కూడా భయాప్తి లేకుండా హెల్ప్ చేస్తానులే అని అంటుంది భాను.
కిచెన్లో మొదటిసారి చెమటలు చెందిస్తుంది ఆయుషి. ఈవినింగ్ నైట్ అయితే డిన్నర్కి ఇన్వైట్ చేసిన గెస్టులందరూ వస్తే నజియా గారు ఆయుషిని వడ్డించమని చెప్తారు. నేనా అని అసహనంగా చూస్తున్న ఆమెకి అయాస్ వాడి వేడి చూపు తగిలి అడుగులో అడుగేసుకుంటూ వెళ్తుంటే దుపట్టా తల మీద వేసి ఏమీ అవ్వదు, నేనున్నాను కదా వెళ్ళు అని అంటుంది నజియా. అని వెళ్ళి అందరికీ వడ్డించిన ఆయుషికి అయాస్ దగ్గరికి రాగానే చేతులు చిన్నగా వణుకుతాయి. వంటలన్నీ ముందే చెక్ చేసిన నజియా గారు ఊపిరి పీల్చుకుంటే బాగున్నాయని అందరూ కితాబిస్తారు. ఆయుషి నజియా గారి వైపు చూస్తుంది. ఇంత మంచి ఆవిడకి ఆ సైతాన్ ఎలా పుట్టాడని మనసులో అనుకుంటే ఆయుషిని అయాస్ చూసిన రిలేటివ్స్ అమ్మాయి చాలా బాగుంది, అయాస్కు చక్కని జోడి అని పొగిడి వెళ్ళిపోతారు. తన గదికి వెళ్ళిన అయాస్ ఫోన్ కాల్ మాట్లాడుతూ బిజీ అయితే అత్తయ్య మీరే కదా వంటలను మార్చేసిందని అడుగుతుంది ఆయుషి. ఏం లేదు, నువ్వు వండిన వాటిని నేను కొంచెం అటు ఇటు మార్చేశాను, అలసిపోయావు, ఇంకెళ్ళి పడుకోమా అని అంటుంది నజియా. ఆయుషి గదికి గుండెను గుప్పిడ పట్టుకొని వెళ్తుంది. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంచి మర్చిపోయిన మొబైల్ బ్లింక్ అవుతుంటే అయాస్ విసుగ్గా చూస్తాడు. అప్పటికే చాలాసార్లు మోగితే ఈ టైంలో ఎవరు అనుకుని మొబైల్ తాకే లాస్ట్ సెకండ్కు వేగంగా అడుగులేసుకుంటూ వచ్చిన ఆయుషి ఇట్స్ మై మొబైల్, డోంట్ టచ్ ఇట్, హ్యావ్ సమ్ సెన్స్ అని కసిరి మొబైల్ తీసుకొని పక్కకు వెళ్ళి ఆర్య నుంచి వస్తున్న కాల్ కట్ చేసి ఇప్పుడు మాట్లాడడం కుదరదు, మార్నింగ్ చేస్తాను ఆర్య అని మెసేజ్ సెండ్ చేసి అయాస్ కంటపడకుండా మొబైల్ సోఫాలో ఉంచి పడక వేస్తుంది. కనుబొమ్మలు ముడేసి బెడ్ మీద పడుకున్న అయాస్కు నిద్ర దరి చేరకపోతే అలసిపోయి నిద్రపోతున్న ఆయుషిని చూస్తూ రెప్ప వేయడు. మరుసటి రోజు లేచిన ఆయుషికి షవర్ సౌండ్ వినిపిస్తుంటే అయాస్ వాష్రూమ్ లోపల ఉన్నాడని మొబైల్ తీసి ఆర్యకు కాల్ చేస్తుంది. ఆయుషి ఎలా ఉన్నావు? అస్సలు బాలేను, త్వరగా నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపో ఆర్య అని బాధగా అంటుంది ఆయుషి. అది చెప్పడానికే నేను నీకు కాల్ చేశాను, మన ఇద్దరికి వీసా అప్లై చేయబోతున్నాను, నువ్వు కూడా ప్రాసెసింగ్ కోసం రావాలి, మిగతాదంతా నేను చూసుకుంటానని అంటాడు ఆర్య. ఆర్య ఇదంతా జరుగుతుందని నాకు భయంగా ఉంది, అటు నాన్నకు తెలిసినా ఇటు ఈ సైతానికి తెలిసినా నన్ను నీ నుంచి శాశ్వతంగా దూరం చేస్తారని అంటుంది ఆయుషి. ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆయుషి, ఒకసారి మీట్ అవ్వాలి, ట్రై చేయగలవా, నేను చూడాలని ఉందని అంటాడు ఆర్య. నో ఆర్య, ఇట్స్ ఇంపాసిబుల్, ఈ ప్యాలెస్లో నేను బందీలాగా ఉన్నాను, నేనే సమయం దొరికినప్పుడు నేను మీట్ అవుతాను బాయ్ అని కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి అయాస్ షార్ప్గా తననే చూస్తూ అడుగు దూరంలో కనిపిస్తాడు. భయంతో మొబైల్ చేతిలో నుండి జారితే ముందుకు వంగి ఫ్లోర్కి తగలకుండా క్యాచ్ పట్టుకున్న అయాస్ మొబైల్ తిరిగిస్తూ ఎవరిని మీట్ అవ్వాలి అని అడుగుతాడు. ఫ్రెండ్ అయినా నీకెందుకు అని అరిచి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్తుంది ఆయుషి. అతన్ని చూసినప్పుడే చెమటలు పట్టిన ఆయుషిను స్కాన్ చేసిన అయాస్ సంథింగ్ ఈజ్ ఫిషీ అని అనుకుంటాడు. వాష్రూమ్ డోర్ క్లోజ్ చేసుకున్న ఆయుషి గుండెలు నిండుగా ఊపిరి తీసుకొని థ్యాంక్ గాడ్, కొంచెంలో తప్పించుకున్నాను, ఇలా ఎన్ని రోజులు హైడ్ చేయాలి, పోనీ నిజం చెప్తే యాక్సెప్ట్ చేస్తాడా, నోనో ఆ సైతాన్కు అంతకు మించి మనసు లేదని మనసులో అనుకుంటుంది ఆయుషి. అయాస్ ఆఫీస్కి వెళ్తుంటే ఒక్క నిమిషం బేటాని నజియా గారు ఆపితే వాట్ హ్యాపెండ్ అమ్మీ అని అడుగుతాడు అయాస్. పెళ్ళై పట్టుమని నెల కూడా కాలేదు, అప్పుడే ఆఫీస్ ఏంటన్నా, ఆయుషి కూడా ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి కదా, తనతో ఉండు, భర్త పక్కన ఉంటే ఏ భయాలుండవు, వెళ్ళు అని బ్యాగ్ తీసుకుని ఆయుషి అని పిలుస్తారు నజియా గారు. స్టెప్స్ దిగుతూ కిందకు వస్తుంది ఆయుషి. ఈ బ్యాగ్ తీసుకొని వెళ్ళి బెడ్రూమ్లో ఉంచు, మీ ఆయనకి రోజు రెస్ట్ అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు నజియా గారు. ఆయుషి అసహనంగా చూస్తూ బెడ్రూమ్కి వెళ్ళి బ్యాగ్ బెడ్ మీద పెడితే వెనకాలే వచ్చిన అయాస్ బ్లేజర్ బెడ్ మీద వేసి ఫోన్ కాల్ చేసి మేనేజర్కి ఇవాళ ఆఫీస్కి రావట్లేదని చెప్పి వర్క్ని అలాట్ చేసి ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చుంటాడు. అతన్ని ఊరగా చూస్తూ బెడ్రూమ్లో పచార్లు కొడుతున్న ఆయుషిని చూస్తున్న అయాస్కు అనుభవాలు ముడేసి చూస్తాడు. అతను తనను చూస్తున్నాడని తెలిసి నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తుంది ఆయుషి. మిస్టర్ ఖాన్, మీతో ఒక మాట చెప్పనా అని అంటుంది ఆయుషి. నువ్వు పోయి మీరు వచ్చిందని అనుభవాలు మాత్రమే ఎగరేస్తాడు అయాస్. అది మీరు నేను అస్సలు సెట్ అవ్వం కదా, ఐ మీన్ మీకు నాకు అస్సలు మ్యాచ్ అవ్వదు కదా, పైగా మీరు ముస్లిం, నేను హిందూ, సో అని అనుభవాలు ముడేస్తాడు అయాస్. సో మనం డివోర్స్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం, ఆ తర్వాత మీకు నచ్చినట్టుగా మీరు ఉండొచ్చు, నాకు నచ్చినట్టు నా లైఫ్ను నేను లీడ్ చేయొచ్చు. డివోర్స్ అని నవ్విన అయాస్ సీట్ వెనక్కి వాలి పెదవి మీద చూపుడు వేలు ఉంచుకొని నవ్వుతూ డివోర్స్ కావాలంటే ఫ్యామిలీ కోర్టులో కారణం చెప్పాలి, ఏం చెప్తావు అని అడుగుతాడు అయాస్. పెళ్లి జరిగినప్పటి నుంచి ఇప్పుడే అతను నవ్వడం చూసిన ఆశి నవ్వితే ఎంత అందంగా ఉన్నాడని మనసులో అనుకుని నేనేంటి ఇలా ఆలోచిస్తున్నానని మనసులో అనుకుని మీకు నాకు సెట్ అవ్వదని చెప్తాను, ఇంకా ఇంకా మీ ఇష్టాలు వేరు, నా ఇష్టాలు వేరు,
వీఆర్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్తానని అంటుంది ఆయుషి. పైకి లేచిన అయాజ్ ఆయుషి దగ్గరకు వచ్చి నిలబడి, అది డిసైడ్ చేయడానికి నువ్వెవరు? వన్స్ డివోర్స్ తీసుకుంటే నువ్వు నీ పుట్టింటికి కూడా వెళ్ళలేవు, అర్థమవుతుందా నీకు అని అంటాడు అయాజ్ కోపంగా చూస్తూ. కావాలని ఇలా నన్ను లాక్ చేసుకున్నావు కదా, అయిను నువ్వు మంచివాడివి కాదని నాకు తెలుసు నీ గురించి అని ఆయుషి అంటే నడుము మీదకి లాక్కున్న అయాజ్, ఏం తెలుసు నా గురించి? ఎస్, నేను మంచివాడిని కాదు, అలా అనుకోవడం నీ అమాయకత్వం. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నుంచి అని కంతల దగ్గర వేలు పెట్టి చూపిస్తూ ఉన్న చెత్త అంతా డిలీట్ చేసి నా దగ్గర ఒళ్ళు అండ్ నీ నాలుకని అదుపులో పెట్టుకొని ఉండు, లేకపోతే నెక్స్ట్ టైం ఇంత కూల్గా చెప్పను అని విసురుగా ఆమెను బెడ్ మీదకి నెట్టి కిందకు వెళ్ళిపోతాడు అయాస్. కన్నీరు ఆమె ప్రమేయం లేకుండా జారిపోతుంటే సరిగ్గా నెల రోజుల వెనక్కి వెళ్తుంది ఆయుషి. నెల రోజుల క్రితం ఆర్యతో ప్రేమలో ఉన్న ఆయుషికి తండ్రి కంపెనీ షేర్స్ పడిపోయాయని తెలుస్తుంది. టెన్షన్తో నిద్రకు తిండికి దూరమైన తండ్రిని చూసి ఆయుషి మనసు చివుక్కుమని అంటుంది. ఆర్య ఇంకా స్టార్టప్ కంపెనీ రన్ చేస్తుండడంతో ఆయుషిని వదిలి వర్క్ కోసం అమెరికా వెళ్తాడు. ఎయిర్పోర్ట్కు సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తున్న ఆమెకు తండ్రి పెళ్లి విషయం చెప్తాడు. వెంటనే వద్దని వారించిన ఆయుషి ఆర్యని ప్రేమిస్తున్నట్లుగా కూడా చెప్పేస్తుంది. కూతుర్ని అందరి తండ్రుల్లా కొట్టిన జయవర్ధన్ గారు కూతురికి మొదటనం చూసి అమీర్ ఖాన్కి కాల్ చేస్తాడు. నిజానికి జయవర్ధన్ గారిని ఆయుషిని ఇవ్వమని అడిగింది అమీర్ ఖాన్ గారి. ఇంటికి రమ్మని కాల్ రావడంతో ప్యాలెస్కి వెళ్తారు జయవర్ధన్ గారు. మీ కంపెనీ స్ట్రగుల్ అవుతుందని నేను విన్నాను, నేను ఇన్వెస్ట్ చేస్తాను, దానికి బదులుగా మీరేమిస్తారని డైరెక్ట్గా పాయింట్కి వస్తారు అమీర్ గారు. జయవర్ధన్ నాకున్న ఆస్తులని తీసుకోండి అంటే, నాకున్నవి కాకుండా మీవి తీసుకొని నేనేం చేయను జయవర్ధన్ గారు అని అయాజ్ అంటే, అంతకంటే విలువైన నా దగ్గర ఏమీ లేదు అయాజ్ అని అంటారు. ఉంది, మీ కూతురు జయవర్ధన్ అమిత ఆశ్చర్యంగా చూస్తుంటే, ఎస్, మీరు విన్నది నిజమే అంకుల్, ఐ వాంట్ యువర్ డాటర్, తను నా బేబీ అవ్వాలి. మీ ప్రాబ్లమ్స్ నేను క్లియర్ చేస్తాను, బాగా ఆలోచించుకొని మీ నిర్ణయం చెప్పండి అని తండ్రి వైపు చూస్తాడు అయాజ్. పెళ్లి చేసుకోరా అంటేనే ఇంత ఎత్తులేచే కొడుకు ఇప్పుడు తనంతట తానే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అన్ని అనుమానాలను పక్కన పెట్టి ఓకే అంటాడు. పైగా ఇద్దరు ముగ్గురు బిజినెస్ ఫ్రెండ్స్ ద్వారా కూడా జయవర్ధన్ కూతురు గురించి మంచిగా వినడంతో నీ నిర్ణయమే నా నిర్ణయం అయాస్ అని అంటాను. కోరి వచ్చిన సువర్ణ అవకాశం వదులుకోకూడదని గట్టిగా అనుకున్న జయవర్ధన్, నాకు ఇష్టమే, నా కూతురు మీ ఖాందాన్ ప్యాలెస్కు క్వీన్ అవుతుందంటే అంతకన్నా అదృష్టమా అమీర్ గారు? కాకపోతే పెళ్లి త్వరగా జరిగిపోవాలి. నీకు తెలుసు కదా, మన బిజినెస్ వరంలో శత్రువులు ఎక్కువని జయవర్ధన్ అంటారు. సరే, మీరు ముందు మీ అమ్మాయితో మాట్లాడండి అమీర్ గారు అంటే, అక్కర్లేదు అమీర్ గారు, నా ఇష్టమే తన ఇష్టం, ఒక 10 రోజుల్లో పెళ్లి జరిగే ఏర్పాట్లు చేయండి అని చెప్పి గుండెల మీద చేయి వేసుకొని, అమ్మయ్య ఒక భారం తీరిందని ఆయుషికి పెళ్లి విషయం ముందే చెప్పకుండా దాచి లాస్ట్ సెకండ్ చెప్పి తన తేరుకునే లోపే పెళ్లి జరిపించేస్తారు జయవర్ధన్ గారు. ప్రేమ విషయం తెలిసి ఇంట్లో తల్లి యశోద అతన్ని మర్చిపోమని చెప్తే డబ్బు కోసం కన్న కూతురు నమ్ముకుంటున్నారని ఇద్దరి మీద ద్వేషాన్ని పెంచుకుంటుంది ఆయుషి ఆర్యతో కాంటాక్ట్ అవ్వడానికి ఏ దారి లేకుండా చేసి చివరకు పెళ్లి జరిపిస్తారు. లేట్గా తెలుసుకున్న ఆర్య తను వచ్చేసరికి తను ప్రేమించిన అమ్మాయి వేరే అతని భార్య అయ్యుంటుంది. అప్పటికే అంతా గుర్తుకొస్తుంటే ఏడుస్తూ కూర్చున్న ఆయుషి తలుపు నాక్ చేసిన సౌండ్కి కన్నీళ్లు తుడుచుకొని దుప్పట్ట తల మీద వేసుకొని తలుపు తెరుస్తుంది. భాను ఉంటే, ఏంటి భాను అని అడుగుతుంది ఆయుషి. బాబీ, మీ ఫేస్ ఎందుకలా డల్గా ఉంది, ఏమైందని కంగారుగా అడుగుతుంది. ఏమీ లేదు భాను, కాస్త తలనొప్పిగా ఉందని అబద్ధం చెప్తుంది ఆయుషి. అవునా, అమ్మీ దగ్గర టాబ్లెట్స్ ఉంటాయి, నేను ఇప్పుడే తెస్తాను, ఒక్క నిమిషం అని భాను వెళ్తుంటే చేయి పట్టుకొని, వద్దు భాను, కాసేపు ఉంటే తగ్గిపోతుందని ఆయుషి అంటే, సరే అమ్మీ కింద పిలుస్తున్నారు రండి బాబీ అని అంటుంది భాను. అని భాను వెంట కిందకు నడిచిన ఆయుషి, ఫాతిమా గారు మొహం వంకరగా తిప్పడం గమనించి, చెప్పండి అత్తయ్య అని అంటుంది ఆయుషి. ఈవినింగ్ మనం దర్గా వెళ్ళాలి, రేపు ఉదయం తిరిగి రావాలి. అయాస్తో నేను చెప్తాను, నువ్వు వెళ్ళి మీ ఇద్దరికి జత బట్టలు, నీకు కావాల్సిన వస్తువుల్ని ప్యాక్ చేసుకోమని అంటారు రజియా గారు. ఇష్టం లేకపోయినా ఆ గదిలో మగ్గిపోవడం కంటే అలా కాస్త బయటకు వెళ్ళేసి రావడం బెటర్. పైగా ఆరితో కాంటాక్ట్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుందని ఆలోచించిన ఆశి, సరే అత్తయ్య. పైకి వెళ్తుంటే, భాను నువ్వు కూడా వెళ్ళి బాబీకి భయ్యా బట్టల గురించి తెలియదు కదా, హెల్ప్ చేయని అంటారు నజియా గారు. సరే అమ్మి, రండి బాబీ అని భాను ముందుకు నడిస్తే వెనకాల నడుస్తున్న ఆయుషి, మీరు అని మర్యాద ఇచ్చి పిలవాల్సిన అవసరం లేదు భాను, జస్ట్ కాల్ మీ ఆయుషి అని అంటుంది ఆయుషి. మిమ్మల్ని పేరు పెట్టి పిలవడమే ఇంకేమైనా ఉందా? భయ్యాకు అమ్మికి కోపం వస్తుంది బాబీ, అయినా మీరు నాకు బాబీ అంటే అమ్మి తర్వాత అమ్మి మీరు నాకు, అలా ఎలా పేరు పెట్టి పిలుస్తాను బాబీ అని రూమ్కి చేరుకున్న భాను క్లోజెట్ వైపు వెళ్తుంది. చిరాకులో గమనించిన ఆయుషి కూడా ఇప్పుడు కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంటే, ఏంటి బాబీ అలా చూస్తున్నారు, మీరు భయ్య క్లోజెట్ని చూడలేదా ఇప్పటి వరకు అని భాను అంటుంది. అని ఆయుషి అంటే, సరే నేను చూపిస్తానని
ఒక్కో ర్యాక్ని ఓపెన్ చేసి అవి ఫార్మల్స్, ఇవి క్యాజువల్స్ అని చూపించి వాచెస్, షూస్, ఇంపార్టెంట్ బెల్ట్స్ వేటికి అవి సపరేట్ ఉన్న ర్యాక్స్ను ఓపెన్ చేసి చూపిస్తుంది భాను. అన్నీ చూసిన ఆయుషి అమ్మో, ఈ కాన్కి బాగా ఆర్గనైజ్డ్గా ఉండాలన్నమాట. నేనేమో పూర్తి ఆపోజిట్. జాగ్రత్తగా ఉండాలి ఈ సైతాన్తో అని మనసులో అనుకుంటుంది ఆయుషి. బయటికి వెళ్ళిన అయాజ్ రోడ్ మీద బెంచ్ కార్తో కాసేపు చక్కర్లు కొట్టి ఒక చోట ఆపి ఆలోచనలో పడతాడు. ఈ పెళ్లి తనకి ఇష్టం లేదని తెలిసి కూడా ఎందుకు నేను నికా చేసుకున్నాను? తప్పు చేశానా అని ఆలోచనలతో సహవాసం చేస్తూ వెంటనే 2 సిగరెట్స్ తాగేసి ఇంటి దారి పడతాడు అయాజ్. కొడుకును మెట్లెక్కి తన గదికి వెళ్తుంటే చూసిన నజియా అయాజ్ అని పిలుస్తుంది. మెట్ల దగ్గర ఆగి ఎస్ అమ్మీ అని అంటాడు అయాజ్ ఖాన్. మనం ఈవినింగ్ నుండి దర్గాకు బయలుదేరాలి, వెళ్ళి రెడీ అవ్వు నాన్న అని అంటారు. ఇప్పుడు అవన్నీ అవసరమా అమ్మీ? ఇంకెప్పుడైనా వెళ్ళేవాళ్ళం కదా అని విసుగ్గా అంటాడు అయాజ్. తప్పు నాన్న, అలా అనకూడదు. మీ పెళ్ళైనప్పటి నుంచి అందరి కళ్ళు మీ మీదే. ఒకసారి వెళ్ళి వస్తే ఆ అల్లా మీ ఇద్దరిని చల్లగా చూస్తాడు. త్వరగా రెడీ అయ్యేసి రండని అంటుంది నజియా అయిష్టంగా మెట్లెక్కుతూ. వెళ్ళి బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసిన అతనికి డార్క్ గ్రీన్ అనార్కలి డ్రెస్ ఫుల్ స్లీవ్స్లో చేతిలో మొబైల్ చూసుకుంటూ కనిపిస్తుంది ఆషి. తలుపు ఓపెన్ అయిన సౌండ్కి తల తిప్పి చూసిన ఆషి మొబైల్కి లాక్ వేసి టెన్షన్గా అతని వైపే చూస్తుంది. ఆమెని 1 నిమిషం పాటు తీక్షణంగా చూసిన అయాస్ వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. ఏంటి తన బాధ? ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు నాకు కదా కోపం రావాలనుకుని మొబైల్ పట్టుకొని కిందకొస్తుంది ఆయుషి. ఆయుషిని చూసి నవ్వుతూ మెటికలు విరిచి చాలా అందంగా ఉన్నావని దుపట్టా తల మీద వేసి మీ గదిలో ఉన్నప్పుడు నీలాగే ఉండాయుషి. బయటికి వెళ్ళినప్పుడు నా కోడలుగా అయాజ్ ఖాన్ బీబీ అని మర్చిపోకని అంటారు నజియా గారు. అలాగే అత్తయ్య అని ముభావంగా చెప్పిన ఆయుషి స్టెప్స్ వైపు చూస్తుంది. వైట్ షర్ట్, బ్లాక్ జీన్స్లో ముదుటి మీద పడుతున్న హెయిర్ను వేలతో పైకి అనుకుంటూ వస్తున్న అయాజ్ని రెప్ప వేయకుండా చూస్తుంది ఆయుషి. షర్ట్ నుంచి బలంగా కనిపిస్తున్న అతని బైసెప్స్, చేతికి వాచి, మరొక చేతికి బ్రేస్లెట్, చేతి వేల మీద వింగ్స్ తెలి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంటే ఆమె చూపులో గుచ్చుకుంటుంటే అయాజ్ చూడగానే మొహం తిప్పేసుకుంటుంది ఆయుషి. కొడుకు చెంపనిమ్రి వెళ్దాం పద ఆయుషి అని భాను అని పిలుస్తుంది. వస్తున్నా నమ్మి అని వెనకాలే భాను కూడా నడిస్తే లగేజ్ పనివాళ్ళు కారులో పెడితే డ్రైవర్ని వద్దని అయాజ్ స్టీరింగ్ని అందుకుంటే బ్యాక్ సీట్లో కూర్చోవాలని చూసిన ఆయుషికి నజియా గారు భాను ఆ ఛాన్స్ ఇవ్వకపోతే తప్పక ముందు కూర్చుంటుంది ఆయుషి. కారు హైవే మీద దూసుకొని వెళ్తుంటే అయాజ్ ఎందుకు నన్నంత స్పీడ్, నెమ్మదిగా వెళ్ళొచ్చు కదా అని అంటుంది తల్లి నజియా. 150 కిలోమీటర్స్ అమ్మి, స్లోగా వెళ్తే లేట్ అవుతుందని ఆయుషిని చూస్తాడు అయాజ్. అప్పటికే చీకటి పడుతుండడంతో కడుపులో ఆకలిగా అనిపిస్తుంటుంది. చేతికున్న వాచ్లో టైం చూసిన ఆయుషికి ఇంకా 8 అవుతుంటే నిట్టూర్పు విడిచి సీట్కు తల ఆనిస్తుంది. వెనకాల భాను తల్లితో పెళ్లి బాగా జరిగిందని మొబైల్లో తీసిన ఇద్దరి ఫోటోలను కొన్ని చూపిస్తూ కబుర్లు చెప్పుకుంటుంటే చల్లటి ఏసీ గాలికి నిద్రలోకి జారుకుంటుంది ఆయుషి. ఓపెన్లో ఉన్న గ్లాస్ విండోకు నల్లటి కురులు ఆమె మొహం మీద తారాడుతూ ఉంటే ముద్దుగా ఉన్న ఆయుషి మొహాన్ని చూస్తూ డ్రైవ్ చేస్తాడు అయాస్. కార్ కాసేపటికి ఒక పెద్ద రెస్టారెంట్ ముందాపి అమ్మీ ఇక్కడ బుక్ చేశాను, డిన్నర్ చేసి వెళ్ళొచ్చు, దిగండి అని అంటాడు అయాస్. సరే అని భాను నజియా గారితో నడిస్తే ఇంకా నిద్రపోతున్న ఆయుషిని చూసి ఎలా లేపాలో తెలియక చెంప తట్టే సమయానికి అతని చేతిలోకి తూగుతుంది ఆయుషి. స్తబ్దుగా పడిపోయిన అయాస్ చేతిని ఫోర్స్గా వెనక్కి లాక్కొని కార్ హార్న్ ప్రెస్ చేస్తాడు. ఉలికిపడి లేచిన ఆయుషి అయాజ్ను చూసి నిద్రకలతోనే వచ్చేసావా మిస్టర్ ఖాన్ అని అడుగుతుంది ముద్దుగా ఆయుషి. ఇంకా లేదు, కార్ దిగు, డిన్నర్ చేసి కంటిన్యూ అవ్వాలని అంటాడు అయాజ్. అయాజ్ను ఒకసారి చురుగ్గా చూసి కార్ దిగుతుంది ఆయుషి. అయాజ్ వెనకాల నడుస్తూ చుట్టూ చూస్తూ ముందు నడుస్తున్న ఆయుషిని చూస్తాడు. దుపట్ట తల మీద వేసుకుని చిన్నగా అడుగులు వేస్తూ నడుస్తున్న ఆమెను తెల్లటి నున్నటి వీపును చూసి నిట్టూర్పు వదిలి మొహం తిప్పేస్తాడు. టేబుల్ మీద కూర్చున్న నజియా గారిని చూసి ఎదురుగా ఆయుషి కూర్చుంటే భాను మెనూ చూస్తుంది. బాబీ మీకేమిష్టం, ఏది ఆర్డర్ ఇవ్వను అని అడుగుతుంది భాను. కడుపులో ఆకలికి ఏదైతే ఏముందిలే అన్నట్టున్న ఆయుషి నీ ఇష్టం భాను అని మళ్లీ చూపుల్ని అయాస్ మీద కుంచితే పక్కన కూర్చున్న అతను ఆమె వైపు చూడకుండా మొబైల్లో ఏదో సీరియస్గా చెక్ చేసుకుంటుంటే పెదాలు కిందకి అని మామూలుగా కూర్చుంటుంది ఆయుషి. ఆర్డర్ ఇచ్చిన ఫ్రైడ్ రైస్ రావడంతో అయాస్ కేవలం 2 పుల్కాలు మాత్రమే తిని హ్యాండ్ వాష్ చేసుకుని బిల్ పే చేయడానికి వెళ్ళిపోతాడు. హలో సార్, మీలాంటి పెద్దవాళ్ళు మా రెస్టారెంట్కి రావడం మాకు చాలా హ్యాపీగా ఉందని మేనేజర్ పల్లికిలిస్తే చిన్నగా నవ్వి ఇట్స్ ఓకే అని వెనక్కి తిరిగి చూస్తాడు అయాస్. నజియా గారితో త్వరగా కలిసిపోయిన ఆయుషి ఆవిడ వెంట చేయి పట్టుకొని నడుస్తుంటే అసహనంగా కారు వైపు నడిచి స్టార్ట్ చేస్తాడు.
2 గంటల ప్రయాణం తర్వాత దర్గా చేరుకుంటే మత పెద్దలు ప్రార్థనలు చేస్తారు. పక్కపక్కన నిలబడిన ఆయుషి అయాజ్‌లను చూసి భాను ఫోటో తీస్తే నజియా గారు, అల్లా వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండేలా చూడని మనసులో మొక్కుకుంటుంది. ఒక చిన్న తాడు చేతికిచ్చిన నజియా గారు, పెళ్లి కట్టిరా, వచ్చే ఏడాదిలో మన ఇంట్లో ఒక పాప బాబో వస్తారని నవ్వితే ఆయుషి కలలో నీళ్లు చేరతాయి. మనసుని రంభంతో పోస్తున్నట్టుగా అనిపిస్తుంటే రెప్ప వెనకాలే కన్నీటిని దాచేస్తుంది. నువ్వు కూడా వెళ్ళు అయాస్ అని తల్లి అంటే మౌనంగా ముందుకు నడుస్తాడు అయాస్. వెనకాల నడుస్తున్న ఆయుషి, నువ్వు నిజంగా ఉంటే నా మనసుకు నచ్చిన వాడితో కాకుండా నేను ద్వేషించే వాడితో ఎందుకు నా జీవితాన్ని ముడివేశావని మౌనంగా దేవుణ్ణి ప్రశ్నిస్తుంది ఆయుషి. తాడును చేతిలో పట్టుకుని ఆయుషి అయాస్ చూస్తుంది. తననే చూస్తుంటే ముడిపడిన మాత్రాన బంధాలు నిలబడవని ఆ తాడుని విసిరేస్తుంది ఆయుషి. అయాస్ ఏ భావం లేకుండా చూసి ఆమె రెక్క పట్టుకొని పక్కకి లాక్కొని వెళ్తాడు. వదులు నన్ను, వదలడం జరగదని ఇంతకు ముందే చెప్పాను కదా. బుర్రలోకి ఎక్కలేదా? నీ ఇష్టంతో నాకు పని లేదు. నువ్వు నా ఇంట్లో నా దానివిగా పడుండటం కావాలి. అదే జరుగుతుంది కూడా. నీ ఇష్టం అన్న పదం మర్చిపో ఆయుషి. ఇక నుంచి నేను డిసైడ్ చేసినట్టుగానే నీ లైఫ్ ఉంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అదే నా ఇంట్లో నిన్ను పాతిస్తాను. అంతవరకు తెచ్చుకోకని కోపంగా చెప్పి ఆమె రెక్క వదిలేసి వెళ్ళిపోతాడు అయాస్. ఎర్రబడిన అయాస్ మొహమే కళ్ళ ముందు మెదులుతుంటే భయంతో బక్కచిక్కిపోతుంది ఆయుషి. అమ్మా ఆయుషి అని నజియా గారు పిలిస్తే కన్నీళ్లను తుడుచుకుని వెళ్తుంది. ఆ రోజు రాత్రికి అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ రిటర్న్ బెంగళూరు చేరుకుంటారు. దారిలో కనీసం అతని వైపు చూడటానికి ధైర్యం సరిపోదు ఆయుషికు. ఇంటికి చేరగానే ఆయుషి గదిలోకి వెళ్ళేసరికి ఆఫీస్కు ఫార్మల్స్ రెడీ అయిన అయాస్ కనీసం ఆమె వైపు కూడా చూడకుండా వెళ్ళిపోతాడు. ఏం జరుగుతుంది నా లైఫ్లో అని బెడ్ మీద తలపట్టుకుని చతికిల పడింది ఆయుషి. ఆ రోజే యశోద నజియా గారికి కాల్ చేసి ఓ 4 రోజులు అల్లుడి గారిని అమ్మాయిని పంపించమని అడుగుతుంది. అదే విషయాన్ని కొడుకు రాగానే మెల్లిగా చెప్తుంది తల్లి నజియా. నువ్వు కావాలంటే వాళ్ళ అమ్మాయిని తీసుకుని వెళ్ళమని చెప్పమ్మి, నాకు వర్క్ ఉంది అని అంటాడు అయాస్. ఆయుషి బెడ్రూమ్లో ఉండడం వల్ల వాళ్ళ మాటలు వినపడవు. అలా అనుకో అయాస్, వాళ్ళకు కూడా ఒకగానొక్క కూతురు. కొన్ని కోరికలుంటాయి. ఓ 4 రోజులు ఉండేసి అమ్మాయిని తీసుకొని వచ్చాయి ప్లీజ్ నాన్న. ఆయుషి కూడా పెళ్ళైనప్పటి నుంచి ముభావంగా ఉంది. ఒకసారి పుట్టింటికి వెళ్ళొస్తే చలాకీ అవుతుందని తల్లి నచ్చ చెప్తుంది. ఇష్టం లేకపోయినా తల్లి మాట కాదనిలేని అయాస్, సరే కానీ నువ్వు అన్నట్లు 4 రోజులు కాదమ్మి, కేవలం 3 రోజులు మాత్రమే అని చెప్పి గదికి వెళ్తాడు అయాస్. లైట్స్ కూడా వేసుకోకుండా చీకటిగా ఉన్న గదికి అయాస్ ముందుకు అడుగులేసి లైట్స్ ఆన్ చేస్తే బెడ్ మీదే ముడుక్కొని పడుకున్న ఆయుషి కనిపిస్తుంది. మార్నింగ్ తను వెళ్ళేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటే అతని మనసులో కలుపుకుమన్న బాధ. దగ్గరికి వచ్చి తాకపోయి చేతిని వెనక్కి తీసుకొని ఆయుషి అని సీరియస్గా పిలుస్తాడు అయాస్. కదిలిన ఆయుషి ఎదురుగా సీరియస్గా చూస్తున్న అయాస్ని చూసి టక్కున బెడ్ దిగుతుంది ఆయుషి. టైం చూస్తూ డిన్నర్ చేయకుండా ఇంకా ఎందుకున్నావని సీరియస్ నిండిన గొంతుతో అడుగుతాడు అయాస్. నీకెందుకు అని కోపంగా అరుస్తుంది ఆయుషి. ఆమె బుగ్గలు ఒత్తి పట్టుకుని నాకే కావాలి. నౌ యు ఆర్ మై బీవీ. నీ రెస్పాన్సిబిలిటీ నాది. నా ఇంట్లో ఉన్నంత వరకు నీ బాధ్యత నాదే కాబట్టి టైంకి తినాలి, టైంకి పడుకోవాలి. కాదని నోరు లేస్తే ఈసారి ఇంత కూల్గా చెప్పను. ఓ వెళ్ళి డిన్నర్ ఇక్కడికే తీసుకొనిరా అని ఆర్డర్ వేస్తాడు అయాస్. బుగ్గలు మంట పెడుతుంటే రుద్దుకుంటూ కన్నీటిని తుడుచుకొని కిందకు వెళ్తుంది ఆయుషి. అయాస్ వచ్చింది చూసిన నజియా గారు, వచ్చావా ఆయుషి? నేనే మేడ్ చేత మీ ఇద్దరికి కలిపి డిన్నర్ పంపుదామని అనుకున్నాను. ఈలోపు నువ్వే వచ్చావు. తీసుకెళ్ళి ఇద్దరు కలిసి భోంచేయండి అంటుంది. సరే అత్తయ్య అని చిన్నగా అన్న ఆయుషి లేట్ చేయకుండా ప్లేట్ తీసుకొని బెడ్రూమ్కి వెళ్తుంది ఆయుషి. అప్పటికే ఫ్రెష్ అయిన అయాస్ డ్రెస్ చేంజ్ చేసుకొని సోఫాలో ఆమెను చూస్తూ కూర్చుంటే ప్లేట్ అతని ముందు ఉంచి నిలబడుతుంది. ఆయుషి చేయి పట్టుకుని కుదేసిన అయాస్ తనకి సర్వ్ చేసిన ప్లేట్ను ఆమె ముందుకు జరిపి ఫినిష్ ఇట్ అని అంటాడు మృదు గంభీరంగా. మౌనంగా తింటూ ఏడుపుని ఆపుకుంటున్న ఆయుషి ప్లేట్ ఖాళీ చేసి వాటర్ని గడగడా తాగేస్తుంది. గుడ్, ఇంకోసారి నా కోపం తెప్పించే పనులు చెయ్యకు అని అయాస్ జ్యూస్ గ్లాస్ మాత్రమే తీసుకొని బెడ్ దగ్గరికి వెళ్తుంటే 1 నిమిషం నీతో మాట్లాడాలని అంటుంది ఆయుషి. ఫర్ వాట్? నా గురించి అసలేంటి నీ ఉద్దేశం? నీ మనసులో ఏముంది? నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావని అడుగుతుంది ఆయుషి. దీనికి నేను ఇంతకుముందే ఆన్సర్ ఇచ్చాను. ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదని అంటాడు అయాస్. నో మిస్టర్ ఖాన్, యు ఆర్ హైడింగ్ సంథింగ్. ఈ పెళ్లి జరగడం వెనుక కూడా నీ ప్లాన్ ఉంది. అదేంటో నాకు తెలియాలి. ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావని నిలదీస్తుంది ఆయుషి. గ్లాస్ పక్కన పెట్టి నిన్ను నా సొంతం చేసుకోవడానికి చేసుకున్నాను కూడా. నౌ యు ఆర్ మైండ్. ఇది మాత్రం నీ బ్రెయిన్లో హార్ట్లో గట్టిగా గుర్తుంచుకో. గో టు స్లీప్ అని లైట్స్ ఆఫ్ చేసి డిమ్ లైట్ మాత్రమే ఆన్లో ఉంచుతాడు అయాస్. అతన్ని చూస్తూ నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటానని మనసులో అనుకున్న ఆయుషి సోఫాలో వెళ్ళి ముడుక్కుంటుంది. ఎంతసేపైనా నిద్రరాని అయాస్ లేచి ఎల్ షేప్లో ఉన్న సోఫాలో పడుకున్న ఆమెను చూసి
డీప్ తూర్పును వదిలి ఆయుషి దగ్గరికి నడుస్తాడు. మోకాల మీద కూర్చొని, ఎందుకు తెలిసి నీ లైఫ్లో నువ్వే కాంప్లికేట్ చేసుకుంటున్నావు ఆయుషి. నువ్వు చాలా స్మార్ట్ అని అనుకున్నాను, బట్ యూ ప్రూవ్ మీ రాంగ్. ఈ రిలేషన్ నీకు ఇష్టం లేదని తెలుసు, కానీ నేను వదులుకోవడానికి సిద్ధంగా లేను. చాలా తక్కువ టైంలోనే అమ్మీకు, అబ్బుకు, ఇంట్లో అందరికీ బాగా నచ్చేశావు. ఈ బంధం ఉంటుందో లేదో నాకు తెలియదు. అట్ ఎనీ కాస్ట్ నిన్ను వదులుకోను అని పైకి లేచి నిద్ర రాక బాల్కనీలోకి వెళ్ళిన అయాజ్ సిగరెట్ వెలిగించి ఆయుషికి డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలని బాల్కనీ గ్లాస్ డోర్ని క్లోజ్ చేస్తాడు అయాజ్. ఆర్య, నువ్వు చేస్తున్నది నాకు నచ్చడం లేదురా. ఒకసారి ఆలోచించరా. ఆ అమ్మాయికి పెళ్ళయింది, వేరొకరి భార్య తనిప్పుడు. ప్రేమించిన ప్రతి ఒక్కరూ ప్రేమలో సక్సెస్ అవ్వరు నాన్న. కాలంతో పాటు మూవ్ ఆన్ అవ్వాలని అంటారు తండ్రి మురళీకృష్ణ గారు. డాడ్, తను ఏ పరిస్థితిలో ఆ పెళ్లికి తల ఉంచిందో మీకు తెలియదా? షీ లవ్స్ మీ డాడ్. బలవంతంగా ముడివేస్తే ఏ బంధం నిలబడదు. ఆయుషి నాతో రావడానికి సిద్ధంగా ఉంది. ఇన్ని రోజులు లేట్ చేసి తప్పు చేశాను. తను నాకు మాత్రమే సొంతమని నెమ్మదిగా ఆయన స్థిరంగా అంటాడు ఆర్య. తల్లి సుధా ఆర్యను భయంగా చూస్తూ, ఏం చేయబోతున్నావు ఆర్య? మా పరువు బజారు పెట్టాలని చూస్తున్నావా? అయినా పెళ్ళైన ఆడది భర్త దగ్గర ఉంటేనే గౌరవం. దానికంటే బుద్ధి లేక అంది. నీ బుద్ధి సంస్కారం ఏమైంది ఆర్య అని విరుచుకుపడుతుంది. మా ఈ విషయంలో మీ సలహాలు సూచనలు నాకు అక్కర్లేదు. నాకు నచ్చింది నేను చేస్తానని తన రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆయుషి ఫొటోస్ చూస్తూ కూర్చుంటాడు ఆర్య. నిన్ను మర్చిపోవడం అంటే నా ప్రాణం పోవడమే తేలిక అని మా అమ్మ నాన్నకి అర్థం కావడం లేదు ఆయుషి. ఐ మిస్ యూ. ఎట్టి పరిస్థితుల్లో నేను వదులుకోనని ఆయుషి ఫొటోస్ చూస్తూ కూర్చుంటాడు ఆర్య. మరుసటి రోజు ఆయుషి ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్తే మాక్బుక్ చూస్తున్న అయాస్ చూపులన్నీ ఆయుషి మీదే ఉంచుతాడు. అతన్ని చూడని ఆయుషి నేరుగా కిచెన్లోకి వెళ్తుంటే ఆమెనే చూస్తుంటాడు అయాస్. కిచెన్లో ఉన్న మేడ్ను పక్కకు వెళ్ళమని చెప్పి తనే స్వయంగా కాఫీ కలుపుకొని నజియా గారి గదికి వెళ్తుంది. డోర్ నాక్ చేసిన ఆయుషి వైపు చూసిన నజియా గారు, ఆవో బేటీ, పరాయి దానిలా పర్మిషన్ అడుగుతున్నావేంటని కసిరితే చిన్నగా నవ్విన ఆయుషి, నీకోసం కాఫీ తెచ్చానత్తయ్య, తీసుకోండని అంటుంది ఆయుషి. నా బంగారు తల్లి అని ఆయుషి తలని ప్రేమగా నిమిరితే హాల్లోనే ఉండి అంతా చూస్తున్న అయాస్కు పెదవుల మీద చిన్న నవ్వు అలా వచ్చి ఇలా మాయమైపోతుంది. అయాస్కు ఇచ్చావా? ఆ సైతాన్కు నేనెందుకు ఇవ్వాలని అనుకొని ఇచ్చానని చెప్తే సరిపోతుందిలే అనుకొని అని తల ఆడిస్తే ఆయుషి అని గట్టిగా పిలుస్తాడు అయాస్. టక్కున ఆయుషి బెడ్ మీద నుంచి నిలబడితే వెళ్ళు, ఏ అవసరం వచ్చిందని నవ్వుతారు నజియా గారు. రాత్రి అయాస్ కోపాన్ని చూసి జడిసిన ఆయుషి భయపడుతూనే అయాస్ ముందుకు వెళ్ళి నిలబడుతుంది. ఆమెను సూటిగా చూస్తూ, మొగుడికి కాఫీ ఇవ్వాలని మినిమం సెన్స్ లేకుండా పెంచారు నిన్ను మీ వాళ్ళు అని అంటాడు అయాస్. ఆ మాటకు రోషం పొంగితే అతని వైపు కోపంగా చూస్తూ, చూడు, నీకు కాఫీ కావాలంటే ఇంట్లో చాలా మంది పనివాళ్లే ఉన్నారు. అడిగితే 1-2 కప్పుల కాఫీలను తెచ్చిస్తారు. అంతేకాని మావా అమ్మ నాన్నను అరిస్తే మధ్యలో తీసుకొస్తే ఊరుకొనని వేలు చూపిస్తుంది ఆయుషి. హౌ డేర్ యూ, నాకు వేలు చూపించి నా ముందే నీ వాయిస్ రేస్ చేసి మాట్లాడతావని అయాస్ సోఫాలో నుంచి కోపంగా పైకి లేస్తే భయాన్ని దాస్తూ అడుగులు వెనక్కి వేస్తుంటే చేయి పట్టుకుని ఆపి 5 మినిట్స్లో రెడీ అవ్వాలని ఆర్డర్ వేసినట్టుగా అంటాడు అయాస్. కథ ఇంకా ఉంది. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ఈ కథని మళ్ళీ ఎందుకు రీస్టార్ట్ చేస్తున్నాను. చూసిన వాళ్ళైనా ప్లీజ్ మరొక్కసారి చూసి కమెంట్ చేసి లైక్ చేసి హైప్ ఇవ్వండి. దీనివల్ల చదవని మరికొంతమందికి ఈ స్టోరీ వెళ్తుంది. ఈ స్టోరీని వీలైనంత ఎక్కువ లెంగ్త్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. మరి కథ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.